హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజులైపోయింది వీడియో పెట్టి. నేను సోమేశ్వర ఆలయంకి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే గుళ్ళో మొత్తం శిలాలు మొత్తం విరగపోయి ఉన్నాయి. ఎందుకో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు పూర్తిగా. అక్కడ ఎంట్రన్స్ ఒకటి ఉందండి. ఇక్కడ బావి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బావి మాత్రము. కాకపోతే అక్కడ వెళ్ళడానికి లేదు, మొత్తం కంచె కట్టేశారు. ఎందుకో మరి మొత్తం సివిల్ అవస్థకు వచ్చేసింది బావి అంతా. ఇంకెవరు వెళ్ళట్లేదేమో, వెళ్ళనివ్వట్లేదు. మొత్తం వాటర్ అంతా పచ్చగా అయిపోయింది. ఇది గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ముందు విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఇది మనం వచ్చే దారి. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది. పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ కూడా. ఇక్కడ శివుడు ముందు చాలా బాగుంటుంది. పక్కకే ఉంటుంది, ఎంట్రన్స్లో పక్కకే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మైండ్ చాలా రిలాక్స్గా ఉండడానికి మనకి ముందే బుద్ధ విగ్రహాన్ని పెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మైండ్. అలా ఎంట్రన్స్లో బుద్ధ విగ్రహం పెట్టారు. ఇక్కడంతా వాటర్ ఉండేదో ఏంటో మరి, ఇవన్నీ లేదు. కాకపోతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. మీరు కూడా ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వెళ్ళిన వారు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకు. ఇవి విగ్రహాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా చెక్కారో. లింగాలు చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ ముందు మనకు శివుడి ముందు నంది ఖచ్చితంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటుంది ఆ నంది. పైన కూడా వెళ్ళడానికి బాగుంటుంది ఫ్రెండ్స్, వెళ్ళొచ్చు. కాకపోతే నేను వెళ్ళలేదు. చాలా బాగుంటుంది. గుడికి మాత్రం వెళ్ళండి. మైండ్ బాగాలేకున్నా కానీ అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. మైండ్ చాలా పీస్ఫుల్గా అవుతుంది. చాలా బాగుంటుంది. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. చాలా బాగుంటుంది గుడి మాత్రము. ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎంత మంచి కట్టడాలు. కాకపోతే మొత్తం విరగొట్టేశారు, ఎందుకో తెలియదు. అదిగో మనకు లింగాలు మొత్తం విరిగిపోయి ఉన్నాయి. మరి ఇక్కడ పార్వతీ మాతని పక్కకు ఉంచారు. అది లైట్ లేదు కాబట్టి సరిగ్గా కనబడట్లేదు. నేను వీడియో చేయడానికి ప్రయత్నించాను కానీ సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని లింగాలు ఉన్నాయో. అవన్నీ చెక్కినవి, చాలా పురాతనమైనవి, చాలా శక్తివంతమైనవి. కాకపోతే వాళ్ళు ఇంకా ఎవరి విరగొట్టారో ఏంటో పరిస్థితి మనకు తెలీదు. ఇక్కడ లోపల శివయ్య ఉంటాడు లింగ రూపంలో. చాలా బాగుంటుంది. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. వెళ్ళని వారు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి వీడియో రూపంలో. అలా దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాకైతే మైండ్ చాలా రిలాక్స్ అనిపించింది. బయట పక్కన ఇంకో గుడి ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అంతా విరగొట్టేశారు. ఎందుకు విరిగిపోయిందో ఏంటో మరి. ఎక్కడ చాలామంది ఈ కొట్లాట్ల వల్ల విరిగిపోయినట్టుంది. చూడండి ఎంత బాగుందో గుడి, కానీ మొత్తం విరగొట్టేశారు. మన పురాతన గుళ్ళు చాలా వరకు విరిగిపోయి ఉంటున్నాయి. ఎంత వాళ్ళు కష్టపడి చేసి ఉంటారు ఫ్రెండ్స్, కానీ ఎంత బాధ అనిపిస్తుందో అలా విరగొట్టి ఉంటే. ఇటు సైడు ఒక టెంపుల్, అక్కడ సైడు ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అది లోపల ఏమీ విగ్రహాలు అయితే లేవు. ముందుకు ఒక విగ్రహం ఉంటుంది. ఇది కూడా శివాలయమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి, నందీశ్వరుడు, హనుమంతుడు, శివయ్య ఫ్రెండ్స్. మనము చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అక్కడ. సోమేశ్వర ఆలయం ఫ్రెండ్స్. ఇది మెయిన్ గుడి. చూడండి ఎంత బాగుంటుంది అక్కడ. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళి ఎలా అనిపించిందో చూడండి. ఇది మెయిన్ గుడి ఫ్రెండ్స్. అక్కడ అభిషేకాలు చేస్తారు. మనకు అన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు. అంటే శివుడికి సంబంధించినవి ఫ్రెండ్స్. మన కోరికలు నెరవేరితే అక్కడ ముడుపు కడుతూ ఉంటారు.
చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గుడి మాత్రము. ఇక్కడ కూడా శివయ్య ఉంటాడు. ఈ శివయ్య పైన మొత్తం లింగాలే ఉంటాయి ఫ్రెండ్స్, కోటి లింగాలేమో ఉంటాయి. అది ఆ లింగాలు చాలా మంచిది. ఇవి మనము తాకడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి గుడి మొత్తం ఎలా కూల్చేశారో. కూలిపోయింది ఫ్రెండ్స్. అది ఎలా కూలిపోయిందో ఏంటో మనకు కూడా ఐడియా లేదు. పైకి వెళ్ళడానికి మాత్రం దారి ఫ్రెండ్స్. ఇది కొంచెం మనం బయటికి రాగానే సైడ్లో వెళ్ళడానికి ఉంటుంది. ఇది మనం వచ్చే దారిలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నాను కదా ఫ్రెండ్స్, ఆ విగ్రహాలు అన్నమాట. చాలా చక్కగా చెక్కి ఎంత బాగా పెట్టి దానికి పేర్లు కూడా పెట్టారు ఫ్రెండ్స్. పేర్లు కూడా అవి ఏ విగ్రహాలు అని చెప్పేసి పేర్లు కూడా రాశారు ఫ్రెండ్స్. ప్రతి అమ్మవారి దగ్గర ఒక పేరు ఉంది. ఆ పేరు తనకు సంబంధించింది అనమాట. మనం గుర్తుపట్టలేని వాళ్ళకి ఆ పేర్లు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పేర్లు ఏ అమ్మవారు అని చెప్పేసి. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత పచ్చగా చల్లగా చెట్ల కింద ఎంత బాగా అనిపించిందో నాకైతేను. అక్కడ శాసనాలు ద్వారా కూడా వాటికి సంబంధించినట్టు చెక్కి రాసి పెట్టారు ఫ్రెండ్స్. అంటే అది ఎక్కడిది, ఎలాంటిది, ఎవరు ఈ గుడి కట్టారు అన్నిటి పైన రాసి శిల్ల పైన రాసి పెట్టారు ఫ్రెండ్స్. మనకు ఆ భాష అర్థం కాదు, చదవడానికైతే అసలే రాదు. తెలిసిన వాళ్ళు ఉంటే చదువుతారు. ప్రతి ఒక్క రాయి పైన రాశారు ఫ్రెండ్స్. అవేంటో మరి, అంటే ఆ గుడికి సంబంధించింది ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రాళ్ళు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అలాగే రాసి ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్ని రాళ్ళు పైన రాశారు చూడండి ఫ్రెండ్స్. అసలు అలా రాయడానికి కూడా ఎంత ఓపిక, మనం అసలు పెన్నుతో రాయడానికే చేయి నొప్పులేస్తుంది. అలాంటి ఎన్ని రాయల పైన రాశారో వాళ్ళు. అంటే ఈ శిలలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి, ఏ రాజు ఈ శిలను ఏర్పాటు చేశాడు, ఎక్కడివి, ఎలా ఉంటుంది ఇక్కడ అనేసి మొత్తం రాసినట్టున్నారు ఫ్రెండ్స్. బట్ మనకు చదవడానికి అంత ఈజీగా లేదు. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. నిజంగా అసలు ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారిని ఎలా చెక్కారో కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నదో అసలు. ఒక్కొక్క విగ్రహం దగ్గర ఎంత నీట్గా చెక్కడం అయితే చాలా బాగా చెక్కారు. ఎంత బాగున్నదో, చాలా బాగా అనిపించింది నాకైతే. అమ్మవారు చూడండి ఎంత బాగుందో, చక్కగా కూర్చుని ఎంత బాగా అనిపిస్తుందో. బుద్ధ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. చక్కగా అనిపించాయి చూస్తూ ఉంటే. అలా ఒకసారి మనకు ఇక్కడికి వెళ్ళాలనిపించినప్పుడు ఇలాంటి ప్లేస్కి ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ప్రతి విగ్రహం దగ్గర ఇవి మన వాటి గురించి మొత్తం శాసనాలపైన, రాళ్ళపైన రాశారు ఫ్రెండ్స్. ఇవి ఎక్కడివి, ఏంటి, ఎలా ఉంటాయి అని చెప్పేసి. పాండవులు ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడాను. చూడండి ఎంత బాగా చెక్కారో. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే అసలు ఎంత నీట్గా చక్కగా రూపురేఖలు ఎంత బాగా చెక్కారో. చాలా చల్లగా పచ్చగా చెట్లు కాడ